హే గాయ్స్, వెల్కమ్ టు ద ఫస్ట్ షాట్. ఈరోజు మనము రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ముఖ్యాంశాలు మాట్లాడుకుందాం. చోకింగ్ చేయటం ఎలా అన్న దాని మీద క్రాష్ కోర్స్ చేసి వచ్చారు మన రాజస్థాన్ రాయల్స్ టీం. మరి 3 చోకింగ్ లేని మా వరుసగా. మరి టాస్ గెలిచి ఏ కాన్ఫిడెన్స్తో బౌలింగ్ తీసుకున్నారో డ్రావిడ్ అన్నకే తెలియాలి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ కొంచెం కాషియస్గా ఆడినా నన్నే వదిలేస్తారా అన్న కోపంతో పడిక్కల్ అండ్ కింగ్ కోహ్లీ యాక్సలరేట్ చేసిన దానివల్ల ఈ మాత్రం స్కోర్ అన్న వచ్చింది. ఇంకా లాస్ట్లో యాజ్ యూజువల్ డేవిడ్ బాయ్ అండ్ జితేష్ మంచి కాంట్రిబ్యూషన్స్ కూడా ఇచ్చారనుకోండి. ఇంకా సిఎస్కే సెన్సేషన్, ఎక్స్ సిఎస్కే సెన్సేషన్ మన తుషార్ దేశపాండే అండ్ సందీప్ అన్న కనిపిస్తే కొట్టారు పాపం వాళ్ళని. ఇంకా చేసుకొచ్చిన ఆర్ఆర్ ఓపెనర్స్ ర్యాంప్ ఆడిచ్చారు. అసలు మన కొత్త బుడ్డోడు వైభవ్ అండ్ జైస్వాల్ గాల్లో అద్దాడా అని బాదారు. వాళ్ళు అవుట్ అయినాక ఇంకా పరాకన్న 3 ఎడ్జ్లతో మంచిగా బౌండరీ స్కోర్ చేసిన ఇంకో టాప్ ఎడ్జ్కి జితేష్ శర్మ క్యాచ్ బట్టి సలాం భయ్యా నీకు ఇంకా బయలుదేరు అన్నాడు. దాని తర్వాత సైడ్ పాపటి దూకొని 47 రన్స్ కొట్టిన జురేల్ హీరో అనుకుంటారేమో పాపం రాజస్థాన్ ఫ్యాన్స్. ఆయన అసలు విలను 12 డాట్ బాల్స్ ఆడాడు. ఇంకా ఆయన అవుట్ అయినాక మొత్తం కథ అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. ఆర్సీబీకి గోల్డెన్ ఆర్మ్ మన కృణాల్ పాండ్యా, ఇంకా పిన్ పాయింట్ యాక్యురేట్ హెజల్వుడ్ ఎక్సలెంట్గా బౌలింగ్ చేశారు. మరి ఏంటి కథ ఆర్సీబీ ఫ్యాన్స్, ఆకాశంలో ఉన్నారా? మరి హోమ్లో ఫస్ట్ మ్యాచ్ గెలిచారు ఈ సీజన్. ఇంకా ఈసాల కప్పు నమ్మే అంటారులేండి మీరైతే. సరే అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్, బాయ్.